నవ్యాంధ్ర రచయితల సంఘం మల్లెతీగ సారథ్యంలో మంగళవారం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ కవితా దినోత్సవంతో పాటు ఉగాది ఉత్సవాల పేరిట సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ప్రత్యేక అతిథులుగా శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం పీఠాధిపతి కరుమారి దాసు, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్, అతిథులుగా సుప్రసిద్ధ కవి విమర్శకులు జి లక్ష్మీ నరసయ్య, సుప్రసిద్ధ కవి అరసం ప్రతినిధి అరసవల్లి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ సభ్యుడు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, సోషల్ యాక్టివిస్ట్ రజితా లహరి హాజరయ్యారు. జాషువా కవిత్వాన్ని ప్రస్తావిస్తూ తొలి పలుకులు చేసిన జి లక్ష్మీనరసయ్య వివిధ భావజాలాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తుల్ని ఒక వేదికపైకి నిలిపిన నిర్వాహకులను అభినందించారు. సాహిత్యానికి కవిత్వానికి చెందినటువంటి వాడిని కాబట్టి నా ప్రసంగం క్లుప్తంగానే సాహిత్యం కవిత్వాలకు సంబంధించి ఉంటుంది. జాషువా గారి ఒక పద్యంతో నేను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. నా కవిత వధూటి వదనం బునెగాదిగజూసి, నా కవిత వధూటి వదనం బునెగాదిగజూసి, రూపరేఖా కమనీయ వైఖరులంగాంచి, బళీ బళీ అన్నవారే నీదే కులమని ప్రశ్న వెలయించి, శివాలున లేచిపోవుచో బాకున కుమ్మినట్లకు పార్థివ చంద్ర వచింప సిగ్గగు. కవిత్వం మనలో ఉన్నటువంటి మన మనసు మూలల్ని వీలున్నంత సున్నితీకరిస్తుంది. అలాగే కవిత్వం దేని మీద మనం కోప్పడాలో దాని మీద కోప్పడేటట్టు చేస్తుంది. దేన్ని ప్రేమించాలో దేన్ని ద్వేషించాలో స్పష్టంగా నిర్దేశిస్తుంది మంచి కవిత్వం. కవిత్వం ధైర్యం కోల్పోయిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలిగితే, అసహాయులుగా నిస్సహాయులుగా ఉన్న వాళ్ళకి చైతన్యాన్ని ఇవ్వగలిగితే, దుర్మార్గమైనటువంటి దయనీయమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి పీడితులకి భుజం తట్టగలిగితే అది గొప్ప కవిత్వం అవుతుంది. కేవలం జోలపాట లాంటిది, నిద్రపుచ్చే లాంటిది అయితే అది కవిత్వమే కాదను. రాసిన ఆయన కూడా కవే. దానివల్ల ఈ అన్యాయాలు, అక్రమాలు, అసమానత్వాలు, సమానత్వాలు అన్నీ ఒకటే అని చెప్పే కవిత్వం అలాంటి అది ఎక్కడా లేదు. కనుక కవులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంత బాగా కవులకి, కవులు రాసిన వాక్యాలకి జీర్ణమైతే కవిత్వం అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. ముఖ్య అతిథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఉత్తేజభరిత ప్రసంగించారు. నేను పెద్ద మంచి వక్తని కాదు, ఏదో పాటలు పాడుకుంటూ బతికేవాడిని.
నాకు చాలా ఆనందం ఏంటంటే ఇవాళ శాసగిరిరావు గారిని కలవడం ఒక స్వార్థం. రెండోది, కవుల్ని కలిసేటువంటి అవకాశం దొరికితే నేను అస్సలు వదులుకోను, ఎంత దూరమైనా వెళ్తాను. కవులంటే నాకు భూమి మీద బ్రతికేటువంటి ఋషులు అని నా విశ్వాసం. రాజు ఎదురైతే నమస్కరిస్తా, కవి ఎదురైతే సాష్టాంగ పడతా అన్నా నేను. ప్రతి కవికి కవుల్లో స్థాయి ఉంటుందని కానీ, కవిత్వంలో స్థాయి ఉంటుందని కానీ నేను నమ్మను. కవిత్వంలో హాయిగా ఉంటే చాలు కవిత్వం. కవి కూడా హాయిగా ఉండాలి ఎప్పుడు కూడా. ఏ కలతలు నలతలు లేకుండా కవి ఆనందంగా జీవిస్తే, కవి రాసినటువంటి ఆ కవిత్వంతో ఆ దేశం సుసంపన్నం అవుతుంది, మనసులు సుసంపన్నం అవుతాయి, సమాజం బాగుంటుంది. నేను సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్గా పనిచేస్తున్నప్పుడు సడన్గా చాలామంది లైబ్రేరియన్స్ అందరూ వచ్చారు, స్టాఫ్ అంతా వచ్చారు, డిఫెన్స్ మినిస్టర్స్ చాలామంది వచ్చారు. అప్పటికప్పుడు మాకు నోటీస్ ఇచ్చారు. రాత్రి మేము ట్రైనింగ్లో ఉన్నాం, ఫిజికల్ ట్రైనింగ్లో ఆఫీసర్స్గా. లైబ్రరీ మీద ఏదన్నా మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి గజల్ శ్రీనివాస్ గారు అని అడిగారు. అప్పటికే నేను చాలా పాపులర్ అయినా ఉద్యోగం చేస్తుండేవాడిని. సరే, నేను రాత్రి అంతా ఆలోచించి నైట్ మా కొంతమందితో స్కిట్ తయారు చేశా. అదేంటంటే, ఒక అతను లైబ్రరీకి వెళ్తాడు, నాకు పలానా పుస్తకం కావాలండి ఒక నాటికని అడుగుతాడు. ఆ నాటిక తీసి టేబుల్ మీద పెట్టుకుని నాటిక ఎలా ఉందో చదువుదాం కదా నేను పుస్తకం తీస్తాడు. తీస్తుంటే లోపల లైబ్రరీలోంచి నాలుగు వైపులా నలుగురు, ఒక 10 మంది వచ్చేస్తారు. వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటారు. సరే, ఎవరు మీరు అని అంటే మీరు నా ఫ్యాన్సా అని అడుగుతాను. కాదండి, మీరు ఈ పుస్తకం తీశారు, చాలా సంతోషం అండి. ఇంతకీ మీరు ఎవరంట? ఆ పుస్తకాల్లో క్యారెక్టర్స్ అండి అంటాడు వాళ్ళు. అంటే క్యారెక్టర్స్ అది ఇలా వచ్చారంటే ఏం చెప్పమంటారు సార్ మమ్మల్ని? ఎంతోమంది కవులు, ఎంతోమంది మహానుభావులు ఎన్నో గొప్పగా రాశారు, గొప్ప క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు, లైబ్రరీకి ఇచ్చారు. ఈ పుస్తకాలు ఎవడు చదవట్లేదు, మాకేమో లైబ్రరీలో ఉండాలని లేదండి, బయటికి పోవాలని ఉంది, కానీ ఎవడు పట్టుకెళ్ళట్లేదు సార్ ఈ పుస్తకాలు. దయవుంచి ఈ పుస్తకాలు కాస్త బయటికి పట్టుకెళ్తే మేము ప్రజల్లో నివసిస్తాం, ఈ క్యారెక్టర్స్. దయవుంచి మమ్మల్ని కొంచెం లైబ్రరీలో చెప్పి బాగా ఈ పుస్తకాలు బయట చదివేలాగా కొంచెం ట్రై చేయండి సార్ మీరు. ఇంతకీ మీరు ఈ పుస్తకం ఎందుకు తీసుకున్నారు అంటే, ఏం లేదండి మీద చిన్న నాటిక వేద్దాం అనుకుంటున్నాము, ఏదైనా స్క్రిప్ట్ దొరుకుతుందేమో అంటే, ఈ నాటిక చాలా బాగుంటుంది సార్, ఇందులో ఈ క్యారెక్టర్ నేనే, వీడేమో ఆ క్యారెక్టర్, వీడు ఆ క్యారెక్టర్, మీరు కావాలంటే ఇప్పుడే ఈ లైబ్రరీలోనే మీకు యాక్ట్ చేసి చూపిస్తామని అంటే, ఇంతమంది జనం చదువుతున్నారు కదా, డిస్టర్బెన్స్ కదా, అబ్బాయి మేము మీకు తప్ప ఎవరికి కనిపించట్లేదండి అంటే అప్పుడు ఆ నాటికి వేసి చూపిస్తారు స్టేజ్ మీద. ఆ తర్వాత ఆ లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి లైబ్రరీ పుస్తకం ఏమయ్యా అంటాడు. ఇలా చూసి, ఎంతకాలమో అయింది సార్, ఈ పుస్తకం వచ్చి 30 ఏళ్ళు అయింది, ఫస్ట్ టైం మీరు పట్టుకెళ్తున్నారు ఇక్కడి నుంచి అని ఆనందంగా రాశాడు. అంటే గ్రంథాలయంలో ఉండిపోతే గొప్ప ఆలోచనలు, గొప్ప నీతులు, గొప్ప విశ్లేషణలు ఇవన్నీ కూడా గ్రంథాలయంలో 4 గోడల మధ్యన ఉండిపోతాయి. తెలుగు భాష బడి భాషే అని అనుకోకండి, తెలుగు భాష అమ్మ ఒడి భాష. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో స్పష్టంగా మాట్లాడితే తెలుగు ఇంకా బాగా పిల్లలు బాగా కోరుకుంటే తప్పకుండా అన్ని చోట్ల వస్తుంది భాష. తెలుగు అనేది ప్రభుత్వానికి అధికార భాష కావచ్చు, కానీ ప్రజలకి మమకార భాషగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. మీరు గుర్తుపెట్టుకోండి, భాష ఎడల, సంస్కృతి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందువల్ల అంటే భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ఎక్స్పైరీ డేట్ లేనిది ఏంటంటే కృతజ్ఞతకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆ కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరన్నా చిన్న మేలు చేసినా కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ, ఇవాళ 2 కార్యక్రమాలు. ఒకటి ప్రపంచ కవితా దినోత్సవం, రెండోది ఉగాది. ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను
ఏ సందర్భం వచ్చినప్పటికి కూడా చిన్న కార్యక్రమం అయినా రచయితలు, కవులు, కళాకారులకు సంబంధించి, సాహితీవేత్తలకు సంబంధించి ప్రతి కార్యక్రమంలో నన్ను తప్పనిసరిగా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి, ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అట్లాగే కలిమిశ్రీ గారి కార్యక్రమాలు, ఇటువంటి సభలు సమావేశాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కార్యక్రమంలో భాగంగా సరికొండ నరసింహరాజు రచించిన వర్ణాలు లేని వాక్యాలు కవితా సంపుటిని కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితాస్త్రాలను సంధించారు. మల్లెతీగ సాహిత్య వేదిక ఇది ప్రగతి పరిమళాల రచనల వేదిక. ఇది కళామ తల్లి ముద్దు బిడ్డల వేదిక, లలిత కళా ప్రియుల ఆరాధ్య వేదిక. సాహిత్య శారదాంబ మురిసే సంగీత సాహిత్య వేదిక. కవుల కళాలకు, స్వరాలకు స్వరభేరీ వేదిక. రాగతాళ ధ్వనుల శృతిలయల వేదిక. సంగీత సాహిత్య నటరాజ పద పూజల వేదిక. మృదంగ వేణునాద వేణగాన సప్తస్వర వేదిక. అభ్యుదయ సాహిత్యానికి ఊపిరి పోసే వేదిక. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ పాదాలపై జనించిన వేదిక. కృష్ణవేణి తల్లి అలల తరగలపై ఉదయించిన వేదిక. విప్లవ వీరుల అశ్రువులు కవితలైన వేదిక. అసూలు బాసిన రైతన్నల ఆవేదనకు అక్షర రూపవేదిక. శ్రామిక వీరుల స్వేదానికి గేయాలు అల్లిన వేదిక. తుపాకు గుళ్లకు చెందిన రక్తం గేయాలైన వేదిక. సమసమాజ నిర్మాణానికి పునాదులైన వేదిక. బిగిసిన పిడికిలి గర్జనలు సాహిత్యమైన వేదిక. నాగేటి చాళ్లలో చెమట చుక్కలు జానపదాలైన వేదిక. కుల రక్కసని మతోన్మాదాన్ని అణచివేసే వేదిక. అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించే జర్నలిజం వేదిక. మానవత్వం, మంచితనం వినడానికే గాని మనిషిలో ఇంకా నిండలేదేమో అనిపిస్తుంది. ఆనాడు నవమాసాలు మోసి మృత్యువుతో పోరాడి జన్మనిచ్చిన ఆ మహావృక్షం ఈనాడు పండిన ఆకు వలె ఎండిన డొక్కలతో ఒక్క ముద్ద అన్నం కోసం ఆకలితో అలమటిస్తుంది. నేలకు ఒరిగేలా సిద్ధంగా ఉన్నా జాలి లేదు కొందరిలో. మానవత్వం మచ్చుకైనా కానరాదు, ఇక మనిషి తత్వం లేనే లేదు కొందరిలో. ఎన్నో సాధించామని, గొప్పగా ఎదిగామని చెప్పుకునే కొన్ని కుటుంబాల్లో అమ్మ తలదాచుకోవడానికి ఒక చిన్న గది కూడా లేదు. కన్నబంధాలను బానిసలుగా మలిచి నిందల సింహాసనంపై అవమానాలను అవార్డులు ఇస్తూ రాగద్వేషాలను వస్త్రాలుగా చుట్టుకుని వ్యంగ్యాస్త్రాలను వెంట పెట్టుకుని వెటకారపు వెకిలి చేష్టలతో మానవత్వాన్ని మంట కలిపేస్తున్నాడు మనిషి. శీర్షిక లిఖిత సాక్ష్యం. మేధో మేఘమండలమున తటాలున మెరసెడి భావ తటిల్లతలకు శబ్దాక్షర రూపములొచ్చి పుడమి కాగితము పైన జాలువారెడి పులకింపజేయు వర్షమే సాహిత్యం. రసహృదయ రంజక కారకమది హస్తశ్రవణ ఇరు వర్గాల హితకారి. చమత్కార అలంకార పద్య గద్య రకరకాల ప్రక్రియా ప్రయోగాల అమ్ముల పొది అది. సంధులను సమాసాలను సంధించి సమ్మోహితులను చేయు విల్లు అది. సరస గంభీర భావ తరంగ జలధి అది. నాటి యుగాల చరిత్రను నేటి తరాలకందించే జ్ఞాన భాండమది. ఆదికవి, కవిత్రయ, మహాకవి, ప్రజాకవి, సహజ కవి, కవి సార్వభౌమ, ఆంధ్రభోజ తదితర నాటి నేటి సాహితీమూర్తుల మదియందు మెదలిన భావ మందహాసాలను, విషాదానుభూతులను దాచి ఉంచి పంచే మందసమది. వాటికి నిలువెత్తు లిఖిత సాక్ష్యమది. అనుదిన మనుక్షణము పఠన రచన విధానాలతో
అక్షర ప్రసూనాలతో కవివరులు అర్చించడి కవికుల దేవత ఆ అమ్మ సరస్వతి ఆలయమది. వందే మాతరం వరుస మారుతోందని హెచ్చరించింది ఓ జ్ఞానపీఠం. ఎన్నో స్వరాలు మారుతున్నాయి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ కాదు, బిఫోర్ కరోనా. ఏడి అంటే ఎన్నో డామినీ కాదు, ఆల్ డిజాస్టర్. 100 ఏళ్ళకోసారి వచ్చే మహమ్మారి బారిన పడి హరి అనక మరి బయటపడినట్లేనా శ్రీహరి. సార్థక నామధేయాల సంవత్సరాలు శార్వరి చీకటి నుంచి ప్లవ బయటపడేసింది. నేడు వెళ్ళిపోతున్న శుభకృత్ కలిగించిన శుభమేమిటి? ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, కరువులు, కార్చిచ్చులు, వరదలు, భూకంపాలు అంతా అశుభమేగా. వచ్చేది శోభకృత్. దేనిని శోభింప చేస్తుందో? జరిగిన అశుభాల జ్ఞాపకాలకు చిత్రపటాలు కట్టి దండలు వేయడం కాదు కదా శోభింప చేయడం అంటే. జరిగిన అశుభాల జ్ఞాపకాలకు చిత్రపటాలు కట్టి దండలు వేయడం కాదు కదా శోభింప చేయడం అంటే. నేడు కవి సమ్మేళనం. శుభకృత్ అంతా యుద్ధ క్రతువులోనే మునిగిన ఉక్రెయిన్ని ఏ క్రేన్తో బయటపడాలో క్రేన్ నములుతూ చర్చించుకుందామా? ప్రభుత్వ పథకాలు ఓట్లకి బహిరంగ ఎరలు, నిర్మాణాత్మక ఆలోచనలకు తెరలు. అతుకుల గోతీలు ఊడకుండా ఉండటానికి లేనిపోని భూతీల సూచికలతో సామాన్యులను మభ్యపెట్టే దేశ నేతలు, న్యాయస్థానాలను లెక్క చేయని రాష్ట్ర నేతలు, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఖాతరు చేయని విదేశీ నేతలు ఒక పక్క, అసహనాన్ని గట్టిగానే ప్రదర్శిస్తున్న ప్రకృతి ఒక పక్క, జీవితాలతో ఆడుకుంటున్న నేపథ్యంలో ప్రవేశిస్తున్న శోభకృత్తుపై సానుకూల విశేషణాలతోనే కవితలు అల్లుదామా? తరువాతది క్రోధి అని తెలిసినా కూడా. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక రారాజు. నాగలి పట్టి మట్టి నేలను నమ్మిన రైతే రారాజు. రైతే దేశానికి వెన్నుముక, పండగ సంబరమెరుగని శ్రమైక జీవి. ఎందరికో ఆకలి తీరుస్తున్న అన్నదాతకు సంతోషమెక్కడ? అప్పుల ఊబిలో కూరికిపోయి ఎండిన డొక్కలతో నిట్టూర్పు సుడిగాలులో ఏమీ చెప్పలేక ఆదుకునేవారు లేక విపత్తు కష్టకాలంలో పండ పంటించిన రైతన్న ధైర్యమెంతో, పొగడల పలకరింపులతో పెద్ద పిన్నల ఆనందంతో, తెలుగింటి లోగిళ్ళు పచ్చడి ధాన్యపు రాశులతో కలకలలాడుతూ పంటలు పండిస్తున్న రైతన్నకు చేద్దాం సలాం సలాం. తొలి జాము సోపానాలతో కలకలలాడుతూ పల్లెలు పట్టణాలు ఎంత సంతోషముగా ఉన్నా, బంధాల ముచ్చట్లు బలపరుస్తూ పండుగలెన్ని జరుపుకుంటున్నా, చిత్తడి చేసిన చిత్తడి నేలను నమ్ముకుని నారు పోసినవాడు నీరు పోయకపోతాడా, మంచి రోజులు రాకపోతాయా అంటూ సాగిపోతున్న రైతన్న ధైర్యం ఎంతో. పండించే పంట లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా బాధలు మదిలో దాచి ఆరుగాలం కష్టపడినా శ్రమకు తగ్గ ఫలితం దక్కక ప్రభుత్వం ప్రకృతి మీద భరోసాతో రైతు దినోత్సవం అంటూ సంబరాలతో అతివృష్టి వెంటాడుతున్న చెరగని చిరునవ్వుతో సాగిపోతున్న రైతన్న మించిన దైవం ఎవరే? రాజులకే రారాజు రైతన్న, నీవు సాగిపో, ముందు సాగిపో రైతన్న. ధన్యవాదాలండి. చిగురు వేయవలసిన అదనులు గుల్లబారిపోయి పునాదులు కదిలిపోయిన ఒకానొక ప్రాచీనతను పలవరిస్తున్నా. అవసరమైన దాని గురించి అల్లకల్లోలమై తల్లకిందులవుతున్నాను. కొత్త గాలి భాష నా ఊపిరితిత్తులకు తర్జుమా కావడం లేదు. పురా జ్ఞాపకాల గోడలు పెళ్లగించుకొని ఎదిగిన చెట్టు కింద కూర్చొని మట్టి పలక మీద ఊరి అక్షరాలు దిద్దుకుంటున్నాను. ఈ మట్టి నాది, ఈ నేల నాది, ఈ తీపి నాది, సువాసనలోని చెమట నాది, కట్టుబాట్ల పేరుతో నలిగిపోయిన చేదు నాది. ఎర్రని కారాన్ని ముక్కిపోయిన మెతుకుల్లో కలుపుకున్నప్పుడు బాధాతప్త ఆవేశము నా పంటి కిందనే ఉంది. కనబడిన అంతరాల్లో పులుపు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ రుచి చూస్తూనే ఉన్నాను. చివుక్కుమనే మాటల చివర ఒకరు మనిషి వాసన వేస్తున్నాను. అస్పష్ట మాటల తోటలో రాలుతున్న పువ్వులను నేనే ఏరుకుంటున్నాను. నా దగ్గరికి రాకుండా తప్పించుకు తిరుగుతున్న వసంతాన్ని
ఈ అస్పృశ్య వేళ్లతో కావలించుకోవాలనే ఊహ చేస్తున్నాను. ఇన్ని నెమళ్ళ నాట్యాల మధ్యలో నన్ను నేను నలగగొట్టుకొని ఆలపించే పంచమ గేయానిది శివరంజని రాగం. ఎన్ని కోయిలలు కూసినా కొత్త ఏడాది ఈ అదృశ్య పొలిమేరం దాటి రావడం లేదు. షడ్రుచుల సంగమ భాష నా వాడకట్టుగా ఆమడ దూరంలో నిలిచిపోయింది. నల్లని కోయిల పచ్చని చెట్టు మీద నిల్చున్న బొమ్మగా ఉండిపోతే బాగుండు. ఇది రిక్తహస్తాల కలివిడి తనపు ఆహ్వానం. పెదాల మధ్యలో ఆగిపోయిన చిరునవ్వుల శిలాస్వప్నం. ఒక్కసారి నన్ను హత్తుకోవు. నువ్వు నేను ఒకటేనని అబద్ధపు మాటైనా ఇంకోసారి ప్రేమగా చెప్పవు. నువ్వు నా కోసం కొత్తగా పురుడు పోసుకోని అవసరం లేదు. తెగిపడుతున్న బొడ్డు పేగుల్లో నాది కూడా ఒకటి ఉందని గమనించు. నా ముఖంపై, నా ఇంటిపై, నా వాడపై అలా మాటిమాటికి ఎలుముకుంటే మళ్ళీ వెంటాడుతున్న ప్రాచీన కళను అస్తమానము తొడవలేను. చీకటి కమురు గంతల వెనక దాయబడిన వెలుగు రేఖల కోసం ఒక్కో అవయవాన్ని కొడదీసుకుంటున్నా. చూపునే గురిపెట్టి కాళ్ళని బలంగా మోపుతున్నా. ఇక అడ్డం తొలగండి. నా వ్యూహం ఈ ఊపిరి సల్పనితనాన్ని చిన్నాభిన్నం చేయొచ్చు. ఇక అడ్డు తొలగండి. నా వ్యూహం ఈ ఊపిరి సల్పనితనాన్ని చిన్నాభిన్నం చేయొచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా కవితా శీర్షిక ఎవరైనా ఉన్నారా? సముద్రం మధ్యలో కుర్చీ వేసుకొని పెయింటింగ్ వేసుకుందాం అనుకునే నా కళల్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. కొనుక్కునేవారు ఎవరైనా ఉన్నారా? కోకిలని పిలిచి, వేప పూతను వలిచి, బెల్లాన్ని కొలిచి, చెరుకు ముక్కల్ని విరిచి, చింతపండు పులుపును తగిలించి, మామిడి ముక్కల వగరును చేర్చి రాద్దామనుకుంటున్న నా కవితల్ని రుచి చూసేవారెవరైనా ఉన్నారా? ఆకాశం మధ్యలో చుక్కల్ని తెచ్చి పరుసవేది రాయితో బంగారంలా మార్చుకుందామనే నా ఆలోచనకు పదును పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? కాలం మీద కళాలు పులిమే హోలీ రంగుల్ని మీ చెంపలకు పూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఇంతకీ ఈ కాంక్రీట్ అడవిలో కిటికీలు, అద్దాలు, ఇటుకలు, సిమెంట్కి పుట్టిన ఇళ్ళేనా? మనుషులంటూ ఎవరైనా ఉన్నారా?